ఈరోజు నేను పచ్చి దొండకాయల రోటి పచ్చడి ఎలా తయారు చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను పచ్చి దొండకాయల రోటి పచ్చడి ఎలా తయారు చేశానో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ పచ్చి దొండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానేసుకున్నాను ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ దొండకాయల్ని పచ్చిమిర్చిని కడిగి శుభ్రంగా ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను పచ్చిమిర్చిని రోట్లో వేసి దంచుకోబోతున్నాను ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్ దంచుకున్నాం. ముందుగా నేను పచ్చిమిర్చిని రోట్లో వేసి దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 10 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి రోట్లో వేసి దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొద్దిగా దంచుకున్న తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని కొద్దిగా నూరుకున్న తర్వాతకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పచ్చిమిర్చి దాంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి దాంట్లో వేసుకొని రోట్లో వేసుకొని నూరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని చింతపండుని ఇలా నూరుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిగా ఇలా నూరుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అదే రోట్లో పచ్చి దొండకాయలు వేసి నూరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి వేసి నూరుకుంటున్నాను ఫ్రెండ్స్. దొండకాయల్ని పచ్చిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దొండకాయలని ఇలా కొన్నిగా వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పచ్చి దొండకాయలన్నిటిని ఇలా దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పచ్చి దొండకాయలని పచ్చిగా దంచుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పచ్చి దొండకాయలను నూరుకున్న తర్వాతకి మనం ముందుగా నూరుకున్న పచ్చిమిర్చి చింతపండుని రోట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రోట్లో వేసుకున్న తర్వాతకి దొండకాయని పచ్చిమిర్చిని చింతపండుని అన్నీ కలిసేలా నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ కలిసిన తర్వాతకి 6 రెబ్బల ఎల్లిపాయలు వేసుకొని నూరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకొని నూరుకున్న తర్వాతకి అన్నీ కలిసేలా మళ్ళీ నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నూరుకున్న దొండకాయలని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా నూరుకున్న పచ్చి దొండకాయల పచ్చడిని తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా నూరుకున్న పచ్చి దొండకాయల పచ్చడిని తాలింపు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. గిన్నె వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు కొద్దిగా మగ్గిన తర్వాతకి 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ 5 రెబ్బల ఎల్లిపాయలు దంచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాతకి 3 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు ఎండుమిర్చి మగ్గిన తర్వాతకి 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాతకి అన్నీ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా నూరుంచుకున్న పచ్చి దొండకాయల పచ్చడిని తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపులో వేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తాలింపు పచ్చి దొండకాయల పచ్చడికి కలిసేలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోతే వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చి దొండకాయల పచ్చడిని ఒక 2 నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, పచ్చి దొండకాయల రోటి పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, పచ్చి దొండకాయల రోటి పచ్చడి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.